త్వరగా యోధా పత్రిక మొదటి అధ్యాయం 14 నుండి 16 వచనాలు చదువుదాం ఒకసారి. ఆదాము మొదలుకొని హానోకు కూడా వీరిని గురించి ప్రవశించిట్లా నేను, ఇదిగో అందరికీ నీ తీర్పు తీర్చుటకు పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి ప్రభు తన వేవేల పరిశుద్ధ పరివారంతో వచ్చింది. ఏముందండి ఇందులో? దేవుడితో నడిచినాను కానీ మనం ఏమనుకుంటాం తెలుసా? చేతిలో చెయ్యేసి నడిచాడు అనుకుంటాం. దేవుడితో నడవడం అంటే అప్పుడప్పుడు భక్తిగా కలిగి వెళ్ళిపోవడం అనుకుంటాం. చేతిలో చెయ్యేసి నడవడం కాదు, దేవుని చేతిలో చెయ్యేసి చెప్పిన చోట కల్లా పోయి ప్రకటించడమే దేవునితో నడవడం. గుర్తుపెట్టుకో, దేవునితో నడిచాడు. మరొక రమ్యమైన మాట రాయబడింది ఆదికాండంలోనే. దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకెళ్ళిపోయిన. ఆ మాట ఎంత బాగుందండి. మన లైఫ్లో ఎప్పుడైనా చచ్చిపోయిన ఆ శవపేటిక మీద రాస్తారంటారా? ఉద్యోగానికి వెళ్తూ ప్రమాదంలో చచ్చిపోయాడని రాస్తారా? ఏమని రాస్తారని అడుగుతున్నాను. ఏమని రాస్తారు? ఆయన కూర్చొని రాస్తున్నారు చూడండి. దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకెళ్ళిపోయినట్టే. అది ఎలా ఉందో తెలుసా? వచ్చాయి, ఇంక నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నా దగ్గరికి వచ్చి ఆయన తీసుకెళ్ళిపోయాడు అన్నట్లేదండి. నీలాంటి వాడు నా సముఖమందు ఉండాలి, వచ్చి అన్నట్టు తీసుకెళ్ళిపోయాడు అన్నట్లేదండి. ఏముంది ఈ లైఫ్లో అంటే సుమారు 5 విషయాలు చెప్తున్నాడు. మొట్టమొదటి విషయం, దేవుడు జడ్జిమెంట్ కోసం చెప్తున్నాడు. ఆ చదివిన వచనాల్లో నేను చెప్పింది కోట్ చేయండి. జడ్జిమెంట్ కోసం చెప్తున్నాను అంటే ఆ రోజుల్లోనే హానోకు గారికి ఏం తెలిసి చెప్పండి? దేవుని తీర్పు కొరకు తెలుసు. ఈరోజు మనం దేని కొరకు నిరీక్షిస్తున్నాం చెప్పండి? రాబోతున్న తీర్పు కొరకు భయపడే మనం బతుకుతున్నాం. క్రీస్తు పూర్వం దేవునితో నడిచాడంటే హానోకు ఎలా నడిచాడు? నీలాగా నాలాగా ఆదివారం వచ్చాడు, 4 పాటలు పాడాడు, 4 మాటలు విన్నాడు, వెళ్ళిపోయాడు కాదు, జడ్జిమెంట్ గురించి ప్రకటించాడట. ఆ రోజుల్లోనే హానోకు గారికి 300 సంవత్సరాలు ఏం ప్రకటించుకుంటూ తిరిగాడు ఆ రోజుల్లో అంటే దేవుడు ప్రపంచానికి తీర్పు తీర్చబోతున్నాడని చెప్పాడట. జాగ్రత్తగా ఉండని చెప్పాడట. ప్రతి ఒక్కరిని హెచ్చరించాడట. ఏమని హెచ్చరించాడు? భక్తిహీనత కోసం మాట్లాడాడట. ఏమని మాట్లాడాడు? భక్తిహీనత కొరకు. ఇదిగో దేవుడితో నడవడం అంటే నాలాగా రాబోతున్న తీర్పును చూడండి, ప్రమాదం పొంచుంది, దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు, మారండి 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 అని తప్పు చేసిన వారిని హెచ్చరించడం మొదలెట్టాడు. ఈరోజు ఒక రమ్యమైన మాట నేర్చుకున్నారు. క్రిస్టియానిటీలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ, మనం ఎవరు అండి తీర్పులు తెచ్చడానికి అంటున్నారు. మనం ఎవరిని ఏమనకూడదండి, మనం ఏ సేవకులకి పేర్లు ఎట్టకూడదండి, మనం ఏ విశ్వాసం అంతా దేవుడు తీర్పు తీస్తాడండి, మనం ఎవరు అండి తీర్పు తీర్చడానికి అంటున్నారు. నేను అడుగుతున్నాను, మనల్ని తీర్పు తీర్చమని బైబిల్ చెప్పలేదు, కానీ ఒక మాట చెప్పమంది, ప్రతి ఒక్కరికి తీర్పు ఉందమని చెప్పమంది. అరే జాగ్రత్తరా, నువ్వు ఇలా చేస్తే రేపు పొద్దున దేవుని ఉగ్రతకు గురవుతావు అని చెప్పడం తీర్పు తీర్చడమా? తీర్పు ఉందని చెప్పడమా? ఈ క్లారిటీ తెలియదు మన వాళ్ళకి. అయ్యో తీర్పు తీరుస్తారేంటి, నరకానికి పోతారంటారేంటి, అలా అనొచ్చా అంటే మరి ఎలా అనాలి? నువ్వేం చేసినా పర్లేదు నాన్న, అబ్రహాం రొమ్ముకు నువ్వే మొదట వెళ్తావు అనాలా? ఏమని అనాలి? హానోకు చెప్పాడట. ఏమని చెప్పాడు? రాయ్ ఇలా ఉంటే దేవుడి తీర్పుకి దొరికేస్తారు. మీరు ఏమనుకుంటున్నారు? మిమ్మల్ని మీకే చెప్పేది, మీరు నా బంధువులు అవ్వచ్చు కాక మీకు చెప్తున్నాను, ఇలా ఉంటే దేవుడు ఉగ్రత నుంచి మీరు తప్పించుకోలేరు ఏమనుకుంటున్నారు? దేవుడు చూడ్డానుకుంటున్నారా? నీ పుట్టుక, నా మరణం, ప్రతి ఒక్కరి విషయం, ప్రవర్తన, పిల్లలు ఏమేం చేస్తున్నాం, మన ప్రతి క్రియను ఆయన రికార్డ్ చేస్తాడు. ఆయన తీర్పు తీరుస్తాడు. మీకు ఎక్కట్లేదు బుర్రకి? హెచ్చరిస్తూ తిరిగాడట. తన సమకాలీన ప్రపంచాన్ని కౌంటర్ చేస్తూ హెచ్చరిస్తూ తీర్పు ఉంది, తీర్పు ఉంది, తీర్పు ఉంది, తీర్పు తీర్చట్లేదు, తీర్పు ఉందని చెప్తున్నాడు. మీరు ఎలాగుంటే ఎగిరిపోతారని చెప్తున్నాడు. తీర్పు విషయాన్ని మీరు భయభక్తులు మైండ్లో పెట్టుకుని బతకండి అని చెప్తున్నాడు. మీరు తీర్పు విషయాన్ని జాగ్రత్త కలిగి జీవించకపోతే రేపొద్దున్న పతనమైపోతారు. మెసేజ్ చెప్పేవారు అందరికీ, ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తున్న అందరికీ నేను చెప్తున్నాను, హానోకు యొక్క మెసేజ్లో ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా? నరకం కోసం చెప్పాడు. దేనికోసం అండి? నరకం తీర్పు అంటే దేనికి?
వేదనకరమైన శిక్ష ఉందని చెప్పడమే తీర్పు. మన నరకం కోసం ఎప్పుడు చెప్తాం చెప్పండి? మెసేజ్ లాస్ట్లో చెప్తాం. మెసేజ్ అంతా చెప్పి లాస్ట్లో ఏం చెప్తాం? నరకం ఉందని చెప్తాం. మనకు రివర్స్ ఎవరు? ఆనోక. మనకి ఎంత రివర్స్ అంటే అసలు స్టార్టింగ్ ఆయన మెసేజ్లోనే ఏం చెప్తున్నాడు? నరకం అనే తీర్పు ఉంది, జాగ్రత్త అని చెప్పాడు. నరకం అనే ప్రమాదం ఉందంటే ఆయన మెసేజ్లో బెంచ్ మార్క్ లాంటి పాయింట్ మొట్టమొదటి ఎత్తుతున్నాడు. తీర్పు ఉంది, తీర్పు ఉంది, తీర్పు ఉంది, నరకం ఉంది, ప్రమాదం ఉంది. ఆ రోజుకు ప్రమాదం జలప్రలయం అయితే ఫ్యూచర్కి ప్రవచనం చెప్పాడు. ఈ ప్రపంచానికి వేదనకరమైన స్థలం ఉంది, నరకం ఉంది. రెండవ పాయింట్ ఏం చెప్తున్నాడు చూడండి. అదే యోధా పత్రిక 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనోకు కూడా వీరు గూర్చి ప్రవశించి ఇట్లా నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు వారికి తనకి విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధ పరివారంతో వచ్చినాం. బాగా వినాలి, 5 పాయింట్లు నేను చెప్తున్నాను, త్వరగా వినండి, త్వరగా ముగిస్తాను. మొట్టమొదటిది ఏంటి? తీర్పు ఉందని చెప్తున్నాడు. రెండవది ఏం చెప్తున్నాడు? భక్తిహీనత కొరకు చెప్తున్నాడు. ఆయన మెసేజ్లో మరొక కీలైన ఏంటండి? భక్తిహీనత. భక్తిహీనత అంటే నేను అడుగుతాను, వీరుని కూర్చున్నాడు. ఇక్కడ వీరంటే ఎవరు? దేవుడు వీరిని గూర్చి చెప్తున్నాడు, నాకు చెప్పమన్నాడు, వీరి గూర్చి నేను చెబుతున్నాను, ఇలాంటి వాళ్ళందరూ ఎగిరిపోతారన్నాడు. ఇక్కడ వీరంటే టెక్స్ట్లో ఎవరు చెప్పాలి? వీరంటే ఎవరో ఆ రోజు మేము లేవని అంటారా? చెప్పండి, ఇక్కడ వీరంటే ఎవరు? వీరంటే ఎవరంటే మనకు అర్థం కావాలి అంటే దేవునితో నడిచిన భక్తులు. భక్తులకి ఏమొచ్చిందట? భక్తిహీనత వచ్చిందట. ఎవరున్నారండి? టెక్స్ట్ మీకు అర్థం కావాలంటే 11వ వచనంకి రండి. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యేని నడిచిన మార్గం నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతృతగా పరిగెత్తారు. కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించరు. కయ్యేను ఎవరండి? దేవుని కొరకు భక్తితో అర్పణ తెచ్చిన భక్తుడు ఎవరు? కయ్యేను. నెక్స్ట్ బిలాం ఎవరండి? దేవుని ప్రవక్త. నెక్స్ట్ కోరాహు ఎవరు? 12 గోత్రాలు పిలువబడితే ఆ గోత్రాల్లో ఎంతో కొంత నాయకత్వం ఉన్నవాడు. అంటే వీళ్ళందరూ ఎవరు? భక్తులు. ఈ భక్తులకి భక్తిహీనత వచ్చిందట. కయ్యేని గాడికి భక్తిహీనత వచ్చింది. బిలాముకు ఆస్తి మీద డబ్బు మీద మమకారం పెరిగి భక్తిహీనత వచ్చింది. నెక్స్ట్ కోరాహుకి నేనే ముందుండాలని నాయకత్వం పిచ్చెట్టింది. అంటే ఎవరండి ఈ యొక్క తీర్పుకు గురయ్యేది? దేవుడి తీర్పు ఉందని చెప్పేది బయట వాళ్ళకి, దేవుడు నమ్మనోళ్ళకి. ఎవరో రోడ్ల మీద తిరుగుతున్నారు అనుకోకండి, అది తర్వాత విషయం. అసలు ఎవరికి తీర్పు ఉందంటే దేవుని ఎంటే మొట్టమొదట తీర్పు ప్రారంభం అవుతుంది. దేవుని ఏంటంటే చర్చకు వచ్చే వాళ్ళే ముందు జడ్జిమెంట్ లైన్లో నిలబడతారంట. అయితే మేము రేపు నుంచి రావని అనకండి, రాకపోతే ఇంకా గట్టిగా నిలబడతారు, గుర్తుపెట్టుకోండి. చర్చికి వచ్చే వాళ్ళని ముందని కార్నర్ చేస్తాడు. భక్తిలో భక్తిహీనత ఎవరెవరికి ఎలా ఉందో చూస్తాడు. అర్పణ తెచ్చారంటే ఎలాంటి అర్పణ ఇచ్చాడు? తన కష్టార్జితంలో అదంతా తెచ్చిచ్చాడు. అయినా దేవుడు అన్నాడు, నువ్వు నరకానికి పాత్రుడు రా అన్నాడు. బిలాము ప్రవచనాలు చెప్పేవాడు, దేవుని కొరకు నాయకత్వం వహించేవాడు. పిచ్చెట్టింది ఆ వ్యక్తికి, పిచ్చి పట్టింది. డబ్బు దాచుకోవాలి, 1 గది కాదు 2 గదులు అంటే దేవుడు ప్రవచనాన్ని నమ్మేయడానికి తయారయ్యాడు. డబ్బు కోసం గడ్డి తినడానికి తయారయ్యాడు. దేవుడు అన్నాడు, బిలాముగా లాంటి వాడిని వదలని అన్నాడు. కోరాహు మామూలు విషయమా? మన్నా తిన్నాడు, ఎర్ర సముద్రంలో నడిచాడు, ఆ జీవజలాలకి ముంగుర్తుగా నీళ్లు తాగాడు. 1, 2 ఎన్ని అనుభవించాడు. మోసే గారికి దగ్గరగా ఉన్న ఒక నాయకుడు.
అలాంటి వ్యక్తి భక్తిహీనుడు. అంటే భక్తిహీనులు అంటే ఎవరెవరో బయట వాళ్ళు గడ్డా పెంచుకుని తిరుగుతారు అనుకోకండి. భక్తిహీనులు అంటే ఏంటో తెలుసా? ఒకరోజు దేవుని కోసం బతికిన వాళ్ళే ఆ తర్వాత నిర్లక్ష్యంగా తయారవ్వడమే భక్తిహీనత. నీకు సుమారు 4 సార్లు 15 వచనంలో వాడాడు చూడండి ఆ పదం. భక్తిహీనులు, భక్తిహీనముగా, భక్తిహీనత, భక్తిహీనులైన పాపులు. ఒకసారి 2 సార్లు కదా, క్యాన్సర్ అన్నమాట. ఎలా పెరుగుతుంది భక్తిహీనత? ఎలా వస్తుంది? హీనత అంటే తెలుసు కదా, హీనత. రక్తహీనత అంటే, రక్తహీనత అంటే రక్తంలో ఉండాల్సిన ఆ మోతాదు, రక్తంలో ఉండాల్సిన ప్రాణ సంబంధమైన కణ విభజన చచ్చిపోవడమే రక్తహీనత. ఇలా తెరిచినప్పుడు రక్తం కనబడకుండా తెల్లగా పాలిపోయాడమే రక్తహీనత. మరి భక్తిహీనత అంటే, భక్తిహీనత అంటే మెల్లగా కొంచెం. ఇక 4 సార్లు ఎందుకు చెప్పాడు అనుకున్నాడు? ఒకసారే పాడైపోయాం. మెల్లగా మెల్లగా కణాలు చచ్చిపోతుంటాయి అన్నమాట, భక్తి కణాలు. మెల్లగా 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 మెల్లగా. రేపు నీకు టికెట్టు, నాకు టికెట్ తీసాడు. దేనికి? ఫస్ట్ షోకి. ఎంత భక్తిహీనత వస్తుందరు నీకు? ఒకసారి పాడవారని గుర్తుపెట్టుకోండి. మెల్లమెల్లగా 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 మెల్లమెల్లగా. ఒక విషయం చెప్పనా? నువ్వు ఎలాంటి వాడువో, నువ్వు ఎలాంటి దానివో నీ మాటల మడి చెప్పొచ్చట. నీ భక్తి తీవ్రంగా ఉందో, నీ భక్తి హీనత దశలో ఉందో చెప్పొచ్చట. మరొక ఆయన చమత్కారంగా ఎలా అన్నాడు? నీ మాటలను బట్టే కాదు, ట్రెండ్లో నీ ఎఫ్బీ, నీ ఇన్స్టాగ్రామ్, ఇంకేముంది, నీ వాట్సాప్, నువ్వు పెట్టే స్టేటస్ని, డీపీలను బట్టి నీ భక్తి ఎలా ఉందో చెప్పొచ్చట.